హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు అయితే ఆలు క్యారెట్ మిక్స్డ్ ఫ్రై చూపిస్తానండి. నేను అన్నీ కట్ చేసి పెట్టుకున్నాను, చూస్తున్నారు కదా. ఇప్పుడైతే కడాయి తీసుకొని ఆయిల్ వేసుకొని తాలింపు గింజలు, ఆనియన్, మిర్చి వేసుకొని అయితే ఫ్రై చేసుకుందాము. సో 1 రబ్బ కరివేపాకు అయితే వేసుకుందామండి. చూస్తున్నారు కదా, మంచిగా వేయించుకోవాలి. ఇప్పుడు ఏం చేద్దామంటే క్యారెట్ అయితే యాడ్ చేద్దామండి. క్యారెట్ ఏ కర్రీలో వేసినా, ఏ ఫ్రైలో వేసినా కానీ టేస్ట్ అదిరిపోద్దండి. ఏ ఫ్రైలోకైనా వేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. చాలా టేస్టీగా బాగుంటుంది. సో ఇప్పుడైతే పొటాటో అయితే యాడ్ చేద్దామండి. డిఫరెంట్గా బాగుంటుందండి, ట్రై చేయండి. ఒక్కొక్కరు ఒక్కో రకంగా చేస్తారు కదా, నేను నా స్టైల్లో అయితే చేస్తున్నాను. మా పిల్లలైతే అటు ఇటు టైంలో చెప్తారండి, మమ్మీ ఆకలి అవుతుంది మమ్మీ అని. సో ఇప్పుడైతే సాల్ట్ యాడ్ చేస్తున్నానండి. కూర అయ్యేదాకా కూడా ఆగలేకపోతున్నారండి. మమ్మీ ఆకలి అవుతుంది, త్వరగా చేసి పెట్టి మమ్మీ అని చెప్పి అడుగుతున్నారు. ఏదో ఒక స్నాక్స్ తింటూనే ఉంటారు, మళ్ళీ ఆకలి అవుతూనే ఉంటున్నారండి. ఈ ప్రాబ్లం కూడా అంతే కదండి. మనం ఎక్కడికైనా బయటికి వెళ్ళాలి అనుకున్నప్పుడే వీళ్ళకి ఇలాంటి ప్రాబ్లమ్స్ అయితే వస్తాయి. ఇప్పుడైతే మగ్గింది చూడండి. సో ఇప్పుడైతే ధనియాలు, జీలకర్ర పొడి అయితే వేద్దాం, కారం యాడ్ చేద్దాం. చూస్తున్నారు కదా. సో ఇప్పుడైతే కలుపుకుందామండి. మీకు ఇంకా స్పైసీ కావాలంటే వేసుకోవచ్చు. నేను ఇందాక వేసిన మిర్చి బాగా ఘాటుగా ఉన్నాయండి, సో అందుకని కొంచెం వేసుకున్నాను. ఈ పిల్లలు ఉన్నారే, మనం ఏదైనా పనిలో ఉన్నప్పుడే చెప్తారండి బాగా ఆకలి అవుతుంది మమ్మీ అని. కావాలని చెప్తారో లేదంటే నిజంగా ఆకలి వద్దో అర్థం కాదు. ఇప్పుడైతే కొంచెం గరం మసాలా యాడ్ చేసుకున్నాం. ఫ్లేవర్ బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుందండి. యాడ్ చేసుకున్నాం కదా, లాస్ట్లో అయితే కొత్తిమీర యాడ్ చేసుకున్నాము. ఈ పిల్లలు మన పాలిటీ ఏముందండి, మీరు ఏమైనా అనుకోండి కానీ, అయ్యో అసలు ఏదైనా పనిలో ఉన్నప్పుడు రామమ్మీ ఆకలి అవుతుంది అని పద్దాకులు చెప్తానే ఉంటారండి. మీ పిల్లలు కూడా అలాగే సతాయిస్తారా మిమ్మల్ని? చూస్తున్నారు కదా, ఇప్పుడు కంప్లీట్ అయిపోయింది. సో మూత పెట్టేసుకున్నాం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.